దయచేసి అక్కడ అడ్డం ఉండద్దండి. తర్వాత నిలబడి ఎవరు ఉండాలనుకుంటే పూర్తిగా చివరి నిలబడాలండి. మధ్యలో నిలబడితే ఆ స్క్రీన్ ఎవరికి కూర్చున్న వారికి ఏదైనా కనిపించదు. కాబట్టి దయచేసి అందరికీ మనవి చేస్తున్నాను. ఎవరు నీతి నాగేశ్వరరావు గారిని కూడా వేదిక నాగేశ్వర స్వాగతం పలుకుతున్నాను. మరి ఇక్కడికి ఈ యొక్క సిద్ధ్యాల గ్రామ పంచాయతీలో ఇక్కడికి వివరాల్లోకి వస్తే మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మనకు దాదాపు 50 ఎకరాల వరకు మనకు కేటాయించారు. భూ కేటాయింపు జరిగింది. ఆదేశాల మేరకు ఈ యొక్క పార్క్ గురించి మనం చెప్పుకుంటున్నాము. సిద్ధ్యాల గ్రామ పంచాయతీ మనకు మాత్రమే తెలుసండి. ఎంతగానో శ్రమిస్తున్నారు. ఆ శ్రమలో భాగంగా మరి మన రాయచోటి మండలానికి సిద్ధ్యాల గ్రామ పంచాయతీ పిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి దూరదృష్టితో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు ఏపీఐసి తరఫున ఎంఎస్ఎంఈ కింద కొత్తగా పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయడం జరిగింది. దాని శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు రాయచోటిలో కూడా సిబ్బ్యాల్లో జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో కూటమి ప్రభుత్వం వచ్చే సమయానికి ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగం అనేది ఉండకుండా మన బిడ్డలకు వారి యొక్క భవిష్యత్తుకు ఒక భరోసానిచ్చే విధంగా మనమే మన నియోజకవర్గాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం, మనం కూడా మన నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం ఇది మన పూర్వజన్మ సుకృతం. దీనివల్ల మన ప్రాంతంలో ఉన్న మన బిడ్డలకు రేపు రాబోయే కాలంలో వాళ్ళు అభ్యసించిన విద్యకు వాళ్ళే పారిశ్రామికవేత్తలుగా తయారయ్యే విధంగా ఈ యొక్క కార్యక్రమం దోహదపడుతుందని సగర్వంగా తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా పాత్రికేయ సోదరులు చాలామంది ఇక్కడ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటైన అన్నమయ్య జిల్లాలో రాయచోటి పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. నేను సవాల్ విసురుతున్నా, గత ప్రభుత్వంలో మేము ఏర్పాటు చేశామని చెప్తున్నారు. మీరు ఆ ప్రభుత్వంలో ఏర్పాటు చేసింటే ఈరోజు రాయచోటి ఎక్కడికి తరలిపోతుంది, ఎందుకు తరలిపోతుంది అనేది మీరు సోషల్ మీడియాలో అయితేనే ప్రింట్ మీడియాలో అయితేనే మీకు సంబంధించిన పత్రికల్లో మీడియాల్లో చెప్తా వస్తున్నారు. ఈ ప్రాంతం ప్రజల వల్ల ఈ ప్రాంతంలో ఉండి వీళ్ళ వల్ల బాగుపడి ఇక్కడే మీరు ఎన్నికై ఈరోజు ఇక్కడ రాయచోటిని తరలిస్తే మీకు ఏమానందం మిగులుతుందో మాకు అర్థం కావడం లేదు. నేను ఒక శాసనసభ్యునిగా ఒక మంత్రిగా నేను చెప్తున్నా, 100కి 100 పాళ్ళు అన్నమయ్య జిల్లాకు రాయచోటి పట్టణమే కేంద్ర బిందువుగా జిల్లా యొక్క కేంద్రంగా ఉంటుందని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ నివసిస్తున్న ప్రజలకైతేనేం, ఇక్కడ వ్యాపారాలు చేస్తున్న వారికైతేనేం, ఇక్కడ పెట్టుబడి పెట్టే వాళ్ళకేం ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తున్నాం. రేపు రాబోయే 3.5 సంవత్సరంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతాం. ఇవే కాదు, రాయచోటికి ఏవేవి మౌలిక సదుపాయాలు కావాలో ఆ మౌలిక సదుపాయాలన్నీ కల్పించేదానికి ప్రభుత్వం ద్వారా మేము పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. దానిలో భాగంగానే ఈ 3.5 సంవత్సరంలోనే మనకు పర్మనెంట్ కలెక్టరేటు, ఎస్పీ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, అలాగే అన్ని జిల్లాకు సంబంధించిన యంత్రాంగానికి ఏవేవి సమకూర్చాలో ఆ బిల్డింగులను, అలాగే రాయచోటి ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు 150 బెడ్లతో ఉన్న ఏరియా హాస్పిటల్ను కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేసుకునేదానికి కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా. ఇలాంటి ఎవరైతే చౌకబారు రాజకీయం చేస్తున్నారో వాళ్ళందరికీ మేము ఖబర్దారని చెప్తున్నాం. ఎందుకంటే రాయచోటి ఎప్పటికీ ఆ రోజు మీరు పెట్టినా మీరు పెట్టకపోయినా మేమైతే రాయచోటి ప్రజలకు ఎలక్షన్లో మాట ఇవ్వడం జరిగింది. ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు కూడా ఎలక్షన్లకు ముందు రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ మాట కూడా నిలబెట్టుకుంటామని సగర్వంగా మీ అందరి ముందర తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.